ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో log base 2/3 8/27 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, log base 2/3 8/27 ఎలా రాసుకోవచ్చు అంటే log base 2/3 దీన్ని 2 క్యూబ్ కింద రాసుకోవచ్చా, 8ని 2 క్యూబ్ బై 27ని 3 క్యూబ్. ఎందుకంటే 2 క్యూబ్ వాల్యూ 8 కదా, 2 ఇంటూ 2 ఇంటూ 2 8, 3 క్యూబ్ వాల్యూ ఎంత 27, 3 ఇంటూ 3 ఇంటూ 3 27 ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, log base 2/3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇది ఏ ఫార్ములాలో ఉంది, log base a x power n ఈక్వల్స్ టు n ఇంటూ log base ax ఈ ఫార్ములాలో ఉంది. ఈ పవర్లో ఉన్నాయన్నీ ఈ ఫ్రంట్కి తీసుకొచ్చి రాసుకోవచ్చు. అంటే 3 log base 2/3 2/3. మనకి ఇంకొక ఫార్ములా ఏం తెలుసు, log base a ఈక్వల్స్ టు 1 అని తెలుసు. కాబట్టి ఇది కూడా ఎలా ఉంది, log base a అంటే 3 ఇంటూ 1 ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 3. సో log base 2/3 8/27 వాల్యూ ఎంత 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 7 log base 2 of 16/15 ప్లస్ 5 log base 2 of 25/24 ప్లస్ 3 log base 2 of 81/80 యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఇప్పుడు మనం ఇచ్చిందని ఎలా రాసుకోవచ్చు, ఇది ఏ ఫార్ములాలో ఉంది, log x power n ఈక్వల్స్ టు n ఇంటూ log x అనే ఫార్ములాలో ఉంది. అంటే ఇక్కడ n ప్లేస్లో 7 ఉంది, x ప్లేస్లో 16/15 ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, log x అంటే ఎంత 16/15 హోల్ పవర్ n అంటే ఎంత 7. అంటే దీన్ని log base 2 of 16/15 హోల్ పవర్ 7 అని రాసుకోవచ్చు. ప్లస్ ఇది కూడా సేమ్ log x power n ఈక్వల్స్ టు n ఇంటూ log x అనే ఫార్ములాలో ఉంది. దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, log base 2 of 25/24 హోల్ పవర్ 5 అని రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, సేమ్ అదే ఫార్ములాలో ఉంది కాబట్టి log base 2 81/80 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు log base 2 ఆఫ్ 16 ఎలా రాసుకోవచ్చు, 16ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 8 16, 2 4 8, 2 2 4, 2 1 2. అంటే 2 అనేది 4 టైమ్స్ 2 పవర్ 4 అనే వాల్యూ వచ్చింది. అంటే 16ని 2 పవర్ 4 కింద రాసుకోవచ్చు. 15ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 ఇంటూ 5 అని రాసుకోవచ్చు హోల్ పవర్ 7. ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, log base 2 ఆఫ్ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 25ని 24ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 12 24, 2 6 12, 2 3 6, 3 1 3. అంటే 2 క్యూబ్ ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 2 క్యూబ్ ఇంటూ 3 హోల్ పవర్ 5 ప్లస్ log base 2 ఆఫ్ 81 ఎలా రాసుకోవచ్చు, 81ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 3 9, 9 3 27, 27 3 81. అంటే 3 పవర్ 4/80ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 40 80, 2 20 40, 2 10 20, 2 5 10, 5 1 5. అంటే 2 పవర్ 4 ఇంటూ 5 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి log base 2 2 పవర్ 4/3 ఇంటూ 5 హోల్ పవర్ 7 ప్లస్ log base 2 5 స్క్వేర్ బై 2 క్యూబ్ ఇంటూ 3 హోల్ పవర్ 5 అనేది ఏ ఫార్ములాలో ఉంది, log ఆఫ్ ab ఈక్వల్స్ టు log ఆఫ్ a ప్లస్ log b. log a అంటే ఈ వాల్యూ, log b అంటే ఈ వాల్యూ. దీన్ని ఎలా రాసుకోవచ్చు, log base 2 ఆఫ్ 2 పవర్ 4/3 ఇంటూ 5 హోల్ పవర్ 7 ఇంటూ b అంటే ఇది 5 స్క్వేర్ బై 2 క్యూబ్ ఇంటూ 3 హోల్ పవర్ 5 ప్లస్ log base 2 ఆఫ్ 3 పవర్ 4/2 పవర్ 4 ఇంటూ 5 హోల్ క్యూబ్. ఇది కూడా సేమ్ ఏ ఫార్ములాలో ఉంది, ఇది log a ఇది log b. దీన్ని ఎలా రాసుకోవచ్చు, log ఆఫ్ ab
log base 2 of 2 power 4 by 3 into 5 whole power 7 into 5 square by 2 cube into 3 whole power 5 into 3 power 4 by 2 power 4 into 5 whole cube. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఇది ఎలా ఉంది? a by b whole power n. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? a power n by b power n. a ప్లేస్లో ఏముంది? 2 power 4. b ప్లేస్లో 3 into 5 whole power n ప్లేస్లో 7 ఈక్వల్స్ టు log base 2 of 2 power 4 whole power 7 by 3 into 5 whole power 7 into 5 power 2 whole power 5. ఇది కూడా a by b whole power n ఫార్ములాలో ఉంది కాబట్టి 5 power 2 whole power 5 by 2 cube into 3 whole power 5 into 3 power 4 whole cube by ఇది కూడా a by b whole power n ఫార్ములాలోనే ఉంది కాబట్టి 3 power 4 whole cube by 2 power 4 into 5 whole cube. ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఇది ఏ ఫార్ములాలో ఉంది? a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ mn అనే ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log base 2 ఆఫ్ 2 పవర్ 4 into 7 అంటే ఎంత? 4 7 జర్ 28. m అంటే 4 n అంటే 7 కదా, 4 7 జర్ 28 బై ఇది ఏ ఫార్ములాలో ఉంది? ab హోల్ పవర్ n అంటే a పవర్ n ఇంటూ b పవర్ n అని రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 పవర్ 7 ఇంటూ 5 పవర్ 7 ఇంటూ ఇదే ఫార్ములాలో ఉంది a పవర్ m హోల్ పవర్ n అంటే 5 పవర్ 10 a పవర్ mn కదా, 2 5 జర్ 10 బై ఇదే ఫార్ములాలో ఉంది ab హోల్ పవర్ n ఈక్వల్స్ టు a పవర్ n ఇంటూ b పవర్ n 2 క్యూబ్ హోల్ పవర్ 5 ఇంటూ 3 పవర్ 5. ఇదే ఫార్ములాలో ఉంది a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ mn కదా, 3 పవర్ 4 3 జర్ 12 బై ab హోల్ పవర్ n అంటే 2 పవర్ 4 హోల్ క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఈక్వల్స్ టు log base 2 of power 28 into 5 power 10 into 3 power 12 whole divided by 3 power 7 into 5 power 7 into ఇది a పవర్ m హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది. a పవర్ mn అని రాసుకోవచ్చు కదా, 3 5 జర్ 15 2 పవర్ 15 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ ఇది a పవర్ m హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది, 4 3 జర్ 12 ఇంటూ 5 క్యూబ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? log base 2 ఆఫ్ 2 పవర్ 28 ఇంటూ 5 పవర్ 10 ఇంటూ 3 పవర్ 12 బై ఇక్కడ 3's ఎన్ని ఉన్నాయి? 3 పవర్ 7 3 పవర్ 5. మనకి ఏ ఫార్ములా తెలుసు? a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n అని తెలుసు కదా. 3 పవర్ 7 3 పవర్ 5 ఎంత అవుద్ది? 3 పవర్ 12 ఇంటూ ఇక్కడ 5's ఎన్ని ఉన్నాయి? 5 పవర్ 7 5 పవర్ 3 అంటే a పవర్ m ప్లస్ n 5 పవర్ 10 ఇంటూ ఇక్కడ 2's ఎన్ని ఉన్నాయి? 15 12 అంటే 2 పవర్ 27. మనకి ఏమొచ్చింది? log base 2 పవర్ 28 ఇంటూ 5 పవర్ 10 ఇంటూ 3 పవర్ 12 బై పవర్ 12 ఇంటూ 5 పవర్ 10 ఇంటూ 2 పవర్ 27 వచ్చింది ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? log base 2 ఆఫ్ 2 పవర్ 28ని ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 27 ఇంటూ 2 అని రాసుకోవచ్చా? ఇంటూ 5 పవర్ 10 ఇంటూ 3 పవర్ 12 బై 3 పవర్ 12 ఇంటూ 5 పవర్ 10 ఇంటూ 2 పవర్ 27. ఇక్కడ 3 పవర్ 12 3 పవర్ 12 క్యాన్సిల్ అయిపోద్ది, 5 పవర్ 10 5 పవర్ 10 క్యాన్సిల్ అయిపోద్ది, 2 పవర్ 27 2 పవర్ 27 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలింది? log base 2 ఆఫ్ 2 అంటే మన వాల్యూ ఎంత? log base 2 ఆఫ్ 2 ఆన్సర్ ఇది. ఇక్కడ మనకి log of x minus 1 ప్లస్ log of x plus 1 అనేది log 24 అని ఇచ్చారు. అయితే x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. log of x minus 1 ప్లస్ log of x plus 1 అనేది ఏ ఫార్ములాలో ఉంది? log of a ఇంటూ b log a ప్లస్ log b. ఏ ప్లేస్లో ఎంత ఉంది? x మైనస్ 1, b ప్లేస్లో x ప్లస్ 1 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? log of
ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు లాగ్ 24. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 24. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు వాల్యూ ఎంత? 24. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 1 అటెప్కి వెళ్తే ప్లస్ 1, 24 ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25. ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ అటెప్కి వెళ్తే రూట్ 25. ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ 5. 2 5లు ఉన్నాయి కాబట్టి రూట్ నుంచి 2 5లు అంటే 1 5 అని రాసుకోవచ్చు. అంటే రూట్ 25 వాల్యూ ఎంత? 5. ఎక్స్ వాల్యూ ఎంత? 5. ఇక్కడ మనకి లాగ్ 625 ఈక్వల్స్ టు కే లాగ్ 5 అని ఇచ్చారు. అయితే కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ లాగ్ 625ని ఎలా రాసుకోవచ్చు మనం? 625కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 125 జార్ 625, 5 25 జార్ 125, 5 5 జార్ 25, 5 1 జార్ 5. అంటే 625ని 5 పవర్ 4 అని రాసుకోవచ్చు. అంటే లాగ్ 5 పవర్ 4 అని రాసుకోవచ్చు. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత? 4 ఇంటూ లాగ్ 5. ఇది దేనికి ఈక్వల్గా ఉంది? కే లాగ్ 5కి ఈక్వల్గా ఉంది. సో కే వాల్యూ ఎంత? 4. ఇక్కడ మనకి లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ 10 ప్లస్ ఇది ఏ ఫామ్లో ఉంది? లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్. ఇది ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫామ్లో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది? 3, ఎన్ ప్లేస్లో 2, లాగ్ 3 స్క్వేర్ అంటే లాగ్ 3 స్క్వేర్ అంటే 3 2 టైమ్స్. లాగ్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 అంటే 9. లాగ్ 9 అని రాసుకోవచ్చు. లాగ్ 9 మైనస్ లాగ్ 2. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫామ్లో ఉంది. దీన్ని లాగ్ ఆఫ్ ఏబి అని రాసుకోవచ్చు. లాగ్ ఆఫ్ ఏ అంటే ఎంత? 10, బి అంటే 9 అంటే లాగ్ ఆఫ్ 10 9 జార్ 90 ఈక్వల్స్ టు లాగ్ 90 మైనస్ లాగ్ 2. ఇది ఏ ఫార్ములా ఉంది? లాగ్ 90 మైనస్ లాగ్ 2 అనేది ఏ ఫార్ములా ఉంది? లాగ్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్స్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అనే ఫార్ములా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ ఏ అంటే ఎంత? 90 బై బి అంటే 2 ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 90 బై 2 అంటే log of 45. సో ఆన్సర్ ఈజ్ log of 45. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 log 2 ప్లస్ 3 log 3 ప్లస్ 2 log 5 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఎలా రాసుకుంటాం? 4 log 2ని ఎలా రాసుకుంటాం? ఇది ఎలా ఉంది? లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. అంటే ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? 4, ఎక్స్ ప్లేస్లో 2. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ అంటే ఎంత? 2, ఎన్ అంటే 4. లాగ్ 2 పవర్ 4 అంటే 2 9 టైమ్స్ వేయాలి, 4 టైమ్స్. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 2 2 జార్ 4, 4 2 జార్ 8, 8 2 జార్ 16. అంటే 4 log 2 వాల్యూ ఎంత? లాగ్ ఆఫ్ 16. నెక్స్ట్ 3 log 3. 3 log 3 అనేది ఎల్ లాగ్ ఎక్స్ అనే ఫార్ములా ఉంది. ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? 3, ఎక్స్ ప్లేస్లో 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ అంటే ఎంత? 3, ఎన్ అంటే 3 అంటే లాగ్ ఆఫ్ 3 ఇంటూ 3 ఇంటూ 3
ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 3 3 జా 9 9 3 జా 27. 3 log 3 వాల్యూ ఎంత లాగ్ 27 ప్లస్ 2 log 5. ఇది ఏ ఫామ్లో ఉంది n log x అనే ఫామ్లో ఉంది. n వాల్యూ ఎంత 2, x వాల్యూ 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు లాగ్ 5 పవర్ 2 అంటే లాగ్ x పవర్ n అనే ఫార్ములాలో రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు లాగ్ 5 పవర్ 2 అంటే ఎంత 5 2 టైమ్స్ 5 ఇంటూ 5 లాగ్ ఆఫ్ 5 5 జా ఎంత 25 అంటే ఈ వాల్యూ 2 log 5 వాల్యూ ఎంత లాగ్ 25. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 log 2 అంటే ఎంత లాగ్ 16 ప్లస్ 3 log 3 అంటే ఎంత లాగ్ 27 ప్లస్ 2 log 5 అంటే ఎంత లాగ్ 25. ఇది ఏ ఫార్ములాలో ఉంది లాగ్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అనే ఫార్ములాలో ఉంది. ఏ ప్లేస్లో 16 బి ప్లేస్లో 27 అంటే అలా రాసుకోవచ్చు లాగ్ ఆఫ్ 16 ఇంటూ 27 ప్లస్ లాగ్ 25. లాగ్ ఆఫ్ 16 ఇంటూ 27 అంటే లాగ్ ఆఫ్ 432 ప్లస్ లాగ్ ఆఫ్ 25. ఇది కూడా ఏ ఫార్ములాలో ఉంది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ ఏబి అంటే లాగ్ ఆఫ్ 432 ఇంటూ 25. లాగ్ ఆఫ్ 432 ఇంటూ 25 అంటే ఎంత లాగ్ ఆఫ్ 10,800. సో ఆన్సర్ ఎంత లాగ్ ఆఫ్ 10,800. మనకి సమ్లో లాగ్ ఆఫ్ ఏబి అంటే వాల్యూ ఏంటి అని అడిగాడు. సో లాగ్ ఆఫ్ ఏబి అంటే ఫార్ములా ఏం తెలుసు మనకి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇక్కడ మనకి లాగ్ బేస్ 25 5 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాగ్ బేస్ 25 5ని ఎలా రాసుకోవచ్చు అంటే 25ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. లాగ్ 5 స్క్వేర్ 5 ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏం తెలుసు ఇక్కడ లాగ్ బేస్ ఏ పవర్ n ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 1/n ఇంటూ లాగ్ బేస్ ఏ ఎక్స్. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే n ప్లేస్లో ఎంత ఉంది 2 1/2 ఇంటూ లాగ్ బేస్ 5 5. ఇక్కడ మనకి ఇంకొక ఫార్ములా ఏం తెలుసు లాగ్ బేస్ ఏ ఈక్వల్స్ టు 1 అంటే లాగ్ బేస్ 5 వాల్యూ ఎంత 1 1/2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 1/2.